హలో 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 వచ్చేసాడు ఈ పాయింట్ పెద్దయ్య. ఈ సీజన్లో అప్పుడప్పుడు ఈ పాయింట్ పెద్దయ్య వస్తుంటాడు. పాయింట్ పెద్ద వచ్చాడంటే ఎలాంటి రివ్యూ ఉంటుందో మీకు తెలుసుగా. ట్రోలింగ్ అయినా అది లీక్ అయినా మీ కడుపు నిండిపోయేలాగా ఉంటుంది వీడియో, తెలుసు కదా. అందుకే వీడియో చూసే ముందే ఓ లైక్ కొట్టండి. ఇప్పుడు ట్రోల్ చేయడానికి మాత్రం రాలా, జస్ట్ మీకు అద్భుతమైన లీకులు ఇవ్వడానికి వచ్చా. లీకులు అంటే అలా ఇలా ఉంటాయి అనుకుంటారేమో. నామినేషన్లు, మొదటి నామినేషన్లు ఎలా ఉంటాయో తెలుసుగా. రచ్చ రంబోల దడక దడక లోపల హౌస్ షేక్ అయి బ్రేక్ అవుతుందంట. తెలుసా మీకు? ఆ నామినేషన్లు ఎలా ఇచ్చారో తెలుసా మీకు? ఫస్ట్ నామినేషన్లు కదా, ఏదో కొండలు తీసుకెళ్ళి పగలగొట్టాలి, లేదంటే ఫోటోలు తీసుకెళ్ళి నిప్పుల్లో వేయాలి అనుకున్నారేమో. కాదు, చాలా పెద్దదే ఇచ్చాడు. ఓ బోను పెట్టాడంట, కుక్కల బోనో పులి బోనో ఏదో ఒక బోను పెట్టి దాంట్లో ఒక హ్యామర్ పెట్టాడంట. హ్యామర్ అంటే సుత్తి, తెలుసు కదా మనకి ప్రతి సీజన్లో ఉంటుంది కదా. సుత్తి కొట్టకుండా డైరెక్ట్గా సుత్తితో తెత్తి నామినేషన్లో కొండలు పగల కొట్టమంటారు కదా, అలాంటి సుత్తి. ఆ సుత్తి పట్టి ఎదురేసిన జోడిగా పెట్టి ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ నామినేషన్లు అనేవి బాగా ట్విస్టులు పెట్టాడట. ఎందుకంటే నిన్న హౌస్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి నామినేషన్ల గురించి వీళ్ళు తెగ డిస్కషన్లు పెట్టేస్తున్నారు. మామూలు కూడా కాదు కదా. ఏంటి, సెలబ్రిటీల మధ్యలో సెలబ్రిటీలకే నామినేషన్లు పెడతారేమో, కామనర్స్ మధ్యలో కామనర్స్కే నామినేషన్లు పెడతారేమో. అలా పెడితే మాత్రం ఇది అయిపోద్ది, లేదంటే మాత్రం అవతల మనల్ని వాళ్ళు టార్గెట్ చేసేసుకుందామని తెగ దమ్ము శ్రీజ లాంటి వాళ్ళు అయితే డిస్కషన్ల మీద డిస్కషన్లు పెట్టారు కదా. బిగ్ బాస్ ఇవన్నీ వింటాడు కదా, అందుకే విన్నట్టుగానే ఎవరిలో వాళ్ళకి ఎవరి వీళ్ళతో వాళ్ళు కన్ను పుడిసేటట్టు అటు సెలబ్రిటీలు మీరు చేసుకోండి, వీళ్ళేమో కామనర్స్ మీరు చేసుకోండి అని చెప్పి ఇచ్చాడంట. వీళ్ళు ఊహించిందేలే, ముందే ఊహించారు వీళ్ళు ఇలాంటిది ఏదో ఉంటుందని, ఇచ్చినట్టుగా ఇచ్చారు. కాకపోతే సంజన విషయంలో మాత్రం ఒకే ఒకటి జరిగింది. కామనర్స్ అందరినీ సెలెక్ట్ చేసుకొని ఒక కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసి ఆవిడ నామినేట్ చేయమన్నారు. దాంతో వాళ్ళందరూ కలిపి వచ్చి సంజనాని నామినేట్ చేశారు. ఏంటి రీజన్ అంటే ఏమీ లేదు, ఇది బిగ్ బాస్ ఇచ్చాడు కదా వీళ్ళకి ఓనర్స్ హౌస్, అది క్లీనర్స్ హౌస్ అని. ఆ ఓనర్స్ హౌస్లోనికి అడగకుండా వచ్చి నీరు తాగిందంట, అడగకుండా వచ్చి దువ్విన పట్టుకెళ్ళిందంట, అడగకుండా వచ్చి హౌస్ లోపలికి అడుగుపెట్టి ముచ్చట్లు చెబుతుందంట. ఈ రీజన్లన్నీ చెప్పారు. మధ్యలో మైక్ కూడా దూరంగా పెట్టి మాట్లాడిందంట. అదే మన మాస్క్ మ్యాన్ చెప్పాడు అనుకుంటా ఆ రీజను. అలా ఒక్కొక్కరు ఒక్కో రీజన్ ప్రకారం పెట్టి మొత్తం డిస్కషన్ పెట్టుకొని ఆఖరికి సంజనాకి వచ్చి సంజనాని మేము నామినేట్ చేస్తున్నాం అన్నారు. ఒక వారం కాదు, ఆ షేక్ ఏంటో మీరు హౌస్లో రేపు చూద్దరు కానీ ఒక్క వారం అయితే పర్లా. అలాంటిది వరుసగా ఎన్ని నామినేషన్లు అనేది రేపు మీరు హౌస్లో చూడండి. మరి అన్నీ చెప్పితే బాగోదు. ఇక నామినేషన్లు ఎలా జరిగాయంటే మిగతా నామినేషన్లు మిగతా వాళ్ళందరూ సెలబ్రిటీల మధ్యలో సెలబ్రిటీలు ఒకరినొకరు నామినేట్ చేసుకోవాలి. అది కూడా ఏంటంటే ఇద్దరిద్దరు జోడీ ఇచ్చాడంట. ఆ జోడీలు ఎవరెవరు ఉన్నారంటే ఫస్ట్ రీతు చౌదరి, తనుజ అని ఉంది కదా సీరియల్ పిల్ల, వీళ్ళిద్దరి మధ్య జోడీ పెట్టాడంట. వీళ్ళిద్దరూ అక్కడ ఉన్న సుత్తిని ఎవరైతే స్పీడ్గా వచ్చి బజర్ మోగినప్పుడు తీసుకుంటారో వాళ్ళు నామినేట్ చేసుకోవచ్చు అనమాట. అలా వీళ్ళిద్దరూ పరుగు పెడుతూ వచ్చినప్పుడు పడిపోయిందంట రీతు చౌదరి. పడిపోవడంతో దెబ్బ తగిలిందంట రీతు చౌదరికి. దెబ్బ అంటే కొంచెం గట్టిగా తగిలిందంట, అందుకే టాస్క్ ఆగిపోయిందంట. అలాగే రాము రాథోడు అండ్ సృష్టి, అదే డాన్స్ మాస్టర్ పిల్ల ఉంది కదా, వీళ్ళిద్దరి మధ్య కూడా జరిగిందంట. నామినేషన్ ఏమో సృష్టి అయిందంట. అక్కడ ఇంకో విషయం, తనుజ సేఫ్ అయిందంట, రీతు నామినేట్ అయిందంట మొదటిద్దరిలో. అలాగే వీళ్ళిద్దరు రాము రాథోడు సృష్టి ఆ అమ్మాయిలో సృష్టి నామినేట్ అయిందంట. రాము రాథోడు అదే మన 50 కోట్ల హీరో ఉన్నాడు కదా, రాను బొంబాయికి రాను సాంగ్ చూసారా లేదా? చూడకపోతే అర్జెంట్కి వెళ్ళి చూడండి, అదిరిపోయింది. ఇక నెక్స్ట్ భరణి, అదే మన విలన్ క్యారెక్టర్ ఉన్నాడుగా సీరియల్ విలన్ భరణి శంకర్కి ఇమ్మానియల్కి మధ్య పోటీ పెట్టారట. దాంట్లో భరణి శంకర్ సేఫ్ అయిపోయి ఇమ్మానియల్ నామినేట్ అయిపోయాడంట. అలాగే నెక్స్ట్ సుమన్ శెట్టి, ఆశా సైని వీళ్ళిద్దరికి పెట్టారంట. సుమన్ శెట్టి తప్పించుకున్నాడంట. ఆశా సైని అదే మన ఫ్లోరా సైని ఉంది కదా, నామినేట్ అయిందంట. ఇలా జరిగిందంట మొత్తంగా. అయితే ఇలా జోడీలు వచ్చారు. ఫైనల్గా ఇంకో ట్విస్ట్ ఏం పెట్టాడంటే బిగ్ బాస్, మొదట తప్పించుకుంటున్నాం అనుకున్న వాళ్ళందరూ కూడా మొదట తప్పించుకున్నారు దానంగా, కానీ తర్వాత దొరికిపోయారు. ఫైనల్గా
మొత్తం క్లియర్గా లాస్ట్కి వచ్చేసరికి ఎవరు మిగిలారంటే ఒక్క భరణి శంకరే నామినేట్ కాలేదు. మిగతా సెలబ్రిటీలంతా అంటే 9 మందిలో మిగతా 8 మంది నామినేట్ అయిపోయారట. ఆల్రెడీ అలాగే సంజయ్ని వీళ్ళంతా బుక్ చేస్తారు. కామన్ మ్యాన్ అంటే వెళ్ళి అందరూ కూడా సంజయ్ని బుక్ చేస్తారు కాబట్టి ఆ సంజయ్ని పక్కన తీసేస్తే మిగతా 8లో భరణి శంకర్ తీస్తే మిగతా 7 3 అమ్మాయిలు 4 అబ్బాయిలు కూడా నామినేట్ అయిపోయారంట సెలబ్రిటీలు. అంటే సెలబ్రిటీల్లో ఇప్పుడు ఈ వారం మొత్తం 8 మంది నామినేషన్లో ఉన్నారు, ఒక్క భరణి శంకర్ తప్ప. అలాగే అటు వాళ్ళకు కూడా ఒక ట్విస్ట్ పెట్టాడంట బిగ్ బాస్, కామన్ మ్యాన్ కూడా పెట్టి మీలో కూడా ఒక నామినేట్ అవ్వాలంటే మొత్తం అందరూ కలిసి మరి ఏ ప్రాసెస్ ఎలా జరిగింది ఏంటి అనేది మీరు చూస్తేనే బాగుంటుంది. అది నాకు తెలుసు కానీ నేను చెప్పను. డీమోన్ పవన్ ఉన్నాడు కదా, డీమోన్ పవన్ అయితే మాత్రం నామినేట్ అయ్యాడంట కామన్ మ్యాన్లో. అంటే ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే అక్కడ భరణి శంకర్ ఒక్కడే నామినేట్ అవ్వలేదు, మిగతా సెలబ్రిటీలు అంతా నామినేట్ అయిపోయారు. ఇక్కడ కామన్ మ్యాన్లోకి వచ్చేసరికి 6లో ఒక డీమాన్ పవన్ ఒక్కడే నామినేట్ అయ్యాడు, మిగతా 5 సేఫ్ అయిపోయారు. అంటే ఇప్పుడు మొత్తం నామినేషన్లో ఎంతమంది ఉన్నట్టు, అక్కడ 8 సెలబ్రిటీల్లో ఇక్కడ డీమాన్ పవన్ కలిపితే మొత్తం 9 మంది ఈ వారం నామినేషన్లో ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వీళ్ళంతా ఎవరైతే ఉదయం నుంచి అనుకున్నారో అంటే సెలబ్రిటీలను చేయాలనుకుంటే మనం ఎవరిని చేయాలి, ఎవరి దగ్గర పాయింట్లు ఉన్నాయని బాగా డిస్కషన్ పెట్టుకున్నారు కదా. అందుకని ఆ డిస్కషన్లన్నీ బ్రేక్ చేయడానికే బిగ్ బాస్ ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. ఇక మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వెయిట్ చేయండి ఒకసారి. వచ్చిందా లీగ్? అంతేగా. ఓకే, అయితే రీతు చౌదరి పడిపోయిందంట, దెబ్బ తగిలింది కానీ బాగానే ఉందంట, సేఫ్ అంట, బయటకు వచ్చేసిందంట. దెబ్బ తగిలిన తర్వాత మళ్ళీ తర్వాత కంటిన్యూ అయిందంట. అప్పటికైతే టాస్క్ ఆపారంట, తర్వాత కంటిన్యూ చేశారంట. అది ఈరోజు మనం ఎపిసోడ్లో మీరు చూస్తారు. ఇక ఫైనల్గా నా ఒపీనియన్, నిన్న జరిగిన ఎపిసోడ్లో ఒక 2 టాపిక్ల మీద అయితే మాట్లాడతాం. ఒకటోది ఇమానియల్ అండ్ మాస్క్ మ్యాన్ మధ్య జరిగిన గొడవ. సింపుల్ అబ్బా, అంతమంది కూర్చొని ఉన్నారు, అటు సెలబ్రిటీలు ఇటు కామన్ మ్యాన్ కలుపుకొని మొత్తం 15 మంది హౌస్లోకి ఎంట్రీ ఇస్తే ఆ 15 మంది ఆడ కూర్చొని ఉన్నారు. అలా కూర్చొని ఉన్నప్పుడు సడన్గా ఎగతాళిగా ఎకిలిగా, అంతే కదా, ఎగతాళిగా ఎకిలిగా ఏ గుండంకులు అంటే ఎవరికైనా మండుతుంది కదా. అలాగే మాస్క్ మ్యాన్కి మండింది. అరే ఇంతకు ముందు అన్నప్పుడు మండలేదు, ఇప్పుడు ఎందుకు మండిందిరా అంటే, ఇంతకు ముందు నువ్వు ఆ రూమ్లోనే ఎక్కడో సీక్రెట్గా అని ఉంటావు, లేదంటే ఒక 2 ముందు అని ఉంటావు. కానీ ఇక్కడ అందరూ మంచి ఇంటెన్షన్తో కూర్చొని ఉన్న టైంలో గుండంకుల్ అని అంటే ఎలా ఉంటుంది, మండదా? ఎవడి లోపాన్ని ఆడికి ఎత్తి చూపితే ఎవరికైనా మండుతుంది కదా. అలాగే మండింది. దాని దగ్గర మళ్ళీ డిస్కషన్లు ఏంటబ్బా, వాడి తప్పు వీడి తప్పు అని. ఒక మనిషిని కొంచెం డిమోరల్ చేసేటట్టు ఒక కామెంట్ చేసినప్పుడు అతనే నాకు నొప్పి పెట్టిందిరా బాబు, నువ్వు అలాగే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ చేయకంటే ముందు అన్నప్పుడు ఒప్పుకున్నావు, ఇప్పుడు మాత్రం ఎందుకు పౌరుషం వచ్చిందంటే ఎవడు చెప్తాడ్రా? ఒకసారి అన్నప్పుడు మామూలుగా తీసుకోవచ్చు, అదే మాట పదే అంటే ఎవరికైనా నొప్పి పెడుతుందిగా. అసలే నువ్వు అన్నప్పుడు వాళ్ళందరూ ఫసుక్కు నవ్వినప్పుడు ఆ మాత్రం మండదా? ఇప్పటికే అతనికి 4 పేర్లు ఉన్నాయి, ఇంకో పేరు నువ్వు ఇవ్వాలా? నెక్స్ట్ ఇంకోటి, ఆయన ఇక్కడ ఆపకపోయి ఉంటుండే ఇక ముందు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత అతనికి ఉన్న మాస్క్ మ్యాన్ పోద్ది, హృదయ మానవ పోద్ది, హరీష్ పోద్ది, అన్నీ పోయి గుండంకులని మిగిలిపోతారా. అందుకని ఇక్కడ ఇమానియల్కి వచ్చే నష్టమేం లేదు. మా అయితే ఆయన గసిరాడు, ఈయన కొంచెం హట్ అయ్యాడు, ఆ రోజుతో అయిపోద్ది. కానీ అతని మీద ఏంటంటే గత సీజన్లో చూసాం కదా మనం, ఒక అతని మీద ఎంత ఎక్కువగా ఫీల్ అయిపోయాడు. అశ్వత్థామ అతహ అనుకునేదో డైలాగులు చెప్పేసరికి ఆఖరికి అశ్వత్థామ కదా అశ్వగంధ అని చెప్పేసరికి ఆ కుర్రాడు ఎంత ఫీల్ అయ్యాడు చూసాం కదా. అలాగే ఇతను గుండంకులు అని మిగిలిపోకుండా అతను డిఫెండ్ చేసుకున్నాడు. దాంట్లో తప్పులు ఎంచుతారేంటే, అతనికి ఒక నిక్నేమ్ పడకుండా అతను కాపాడుకోవడం కోసం కొంచెం వాయిస్ రేజ్ చేశాడు అనుకోవచ్చు కదా. ఎవరికైనా అంతే కదా, పొట్ట అంకుల్, గుండ అంకుల్, బొట్ట అంకుల్ ఏంది. ఇక రెండోది ఆ మాస్క్ మ్యాను అండ్ మన ఫోర్బ్స్ 30 హీరో మనీష్, వాళ్ళ మధ్య జరిగిన గొడవ విషయంలో కూడా నాకైతే ఇద్దరు 2 కోణాల్లో వెళ్ళారేమో అనిపించింది. మొదటిది ఏంటంటే మాస్క్ మ్యాన్ ఏంటంటే ఆల్రెడీ బిగ్ బాస్ మొత్తం చూసి వెళ్ళాడుగా, అందుకని అవపోసన పట్టేసి ఆడియన్స్ దగ్గర సానుభూతి కొడదామని చెప్పి ఈయనేమో వాళ్ళ కోసం ఖాళీగా ఉన్న వాళ్ళతో పనిద్దామంటే, ఖాళీగా ఉన్న వాళ్ళకి ఎలా పనిస్తావు, ఖాళీగా ఉన్న వాళ్ళకి బిగ్ బాస్ ఇవ్వాలిగా, నువ్వెవడు ఇవ్వడానికే, వాళ్ళతోనే చేయించు అని చెప్పి అతను రూల్స్ మాట్లాడు. అతను బిగ్ బాస్ ప్రకారం అతని రైటు, ఆడియన్స్ ప్రకారం ఇతని రైటు, అంతే కదా. ఇలాంటి ఇష్యూస్ మీద కూడా రోజు వచ్చి అప్పుడప్పుడు వచ్చి అప్డేట్స్ ఇస్తుంటా. అలాగే మెయిన్గా లీక్లు అయితే మాత్రం నేను వచ్చానంటే కన్ఫామ్గా ఇప్పటివరకు నేను చెప్పింది ప్రతి ఒక్కటి కూడా నిజమవుద్ది. రేపు మీరు ఎపిసోడ్ చూసిన తర్వాత మీరే నమ్మండి. అలాగే అప్పుడప్పుడు వచ్చి మన ఛానల్ని ఓ లైక్ కొట్టి
ఎంకరేజ్ చేయండి. కొట్టారా లేదా ఇంతకీ? మొత్తం లీగ్లన్నీ విన్నారుగా, ఒక లైక్ కొట్టచ్చు కదా. ఉంటా, బాయ్ బాయ్. మరోసారి కలుస్తా. అదోసారి అంటే ఏముంది, రేపో ఇల్లుండో మళ్ళీ వస్తా లీకులు పట్టుకొని. రెగ్యులర్గా వస్తా. సతీష్ గారు వస్తారు నేను రాకపోతే. ఛానల్ కొంచెం ఎంకరేజ్ చేయొచ్చు కదా, ఇంత కష్టపడి ఇస్తున్నాం కదా అన్ని లీగులు అన్నీ తీసుకొచ్చి. బాయ్.